సంతానలేమి సమస్య గురించి రీసెంట్ టైమ్స్‌లో అందరూ కూడా ఐయుఐ, ఐవీఎఫ్ అని చెప్పేసి హాస్పిటల్స్‌కి పరిగెత్తడం అనేది కూడా మనం చూస్తున్నాం. కాకపోతే మెయిన్‌గా మన ఇండియాలో ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేదంలో దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. మరి వాటి ద్వారా కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి అంటూ కూడా మన దగ్గర ఇప్పుడు చెప్పడానికి మరి ఆయుర్వేదానికి సంబంధించిన డాక్టర్, అలాగే గంటా ఆనందం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయుర్వేద నిపుణులుగా ఆయనైతే చేసిన ప్రయోగాల గురించి చెప్పుకుంటూ ఉంటే ఇప్పటివరకు 12 రకాల ఔషధాలు కనిపెట్టారు. మరి విశ్వగురు ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన మరి కామధేను అవార్డు కూడా సాధించారు. ఆయన స్థాపించిన రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాధించిన ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నాము. కాకపోతే సంతాన లేని సమస్య గురించి కూడా ఆయన కనిపెట్టిన ఔషధం కూడా ఉంది. మరి వాటి వల్ల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఏంటి అనేది కూడా మన దగ్గరున్న గంటా ఆనందం గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సంతాన లేని సమస్య గురించి చాలామంది అప్పుడు బాధపడుతూ ఉన్నారు. వాటి వల్ల కుటుంబాల్లో వచ్చిన కలహాలు కానీ ఓకే. ఒక రకంగా చూసుకుంటే సుఖంగా ఉండలేకపోతున్నారు. చాలా మంచి ప్రశ్న అడిగారండి. మరి ఈనాడు ప్రతి కుటుంబంలో మరి సమస్యలున్నాయి. హ్మ్. మరి శీఘ్రస్ఖలనం, మరి స్పెర్మ్ కౌంట్ తక్కువ కావడం, యాహ్! శుక్రకణాలు జీరో అయిపోయినటువంటి స్థితిలో హ్మ్. భార్యాభర్తలు ఇక సంతానం కాదని చెప్పి విడిపోవడం అలాంటిది జరుగుతుంది. దాంపత్యంలో ఎలాంటి సుఖం లేకపోవడం. హ్మ్. అలాంటి పరిస్థితిలో మనం చూసినట్లయితే ఆయుర్వేదంలో చక్కని వనమూలికలున్నాయి. హ్మ్. మా తాత ముత్తాతలు అలాంటి వారిని అనేక మంది జంటలను వారు తిరిగి మళ్ళీ కలపడం జరిగింది. హ్మ్. ఈ మెడిసిన్ మీరు చూడవచ్చు. భూచక్ర గడ్డ అండి ఇది. పైకి పోయి. భూచక్ర గడ్డ. హ్మ్. భూచక్ర గడ్డ అనంగా మీకు అర్థమవుతుంది. భూమిలో చక్కెర, హ్మ్. తీపి వేరు. మరి ఇది దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం కలిపి మేము ఈ చూర్ణం తయారు చేశామండి. హ్మ్. మరి ఈ చూర్ణం మీరు చూడవచ్చు. మరి ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి చూర్ణం ఇది. ఓకే. ఈ చూర్ణం వాడినటువంటి వారికి తప్పక సంతానము కలుగుతుంది. ఓకే. కాబట్టి ఈ భూచక్ర గడ్డతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అవి మనకు కన్యకోమలి గడ్డ. హ్మ్. దీంతో పాటు కన్యకోమలి గడ్డ తీసుకోవాలి. హ్మ్. దీంతో పాటు మరి నేలతాటి గడ్డలు కూడా తీసుకోవాలి. హుహు. తీసుకొని మరి ఇంకొకటి ఉంది ఏనుక పరికి. హ్మ్. అది ఏనుక పరికి అంటే ఈ ఏర్లకు ముళ్ళులు ఉంటాయి. పరికి చెట్టుకు మీద ముళ్ళులు ఉంటాయి కదా! హ్మ్. దానికి ఏర్లకు ముళ్ళులు ఉంటాయి. ఆహా! అందుకు దానికి ఏనుక పరికి అనే పేరు వచ్చింది. హ్మ్. దాని గడ్డలు కూడా మనం తీసుకోవాలి. ఆ వేర్లను తీసుకోవాలి. హ్మ్. ఇవన్నీ చూర్ణం చేసి, లేహం చేసి మనం వాడుకోవచ్చు. పౌడర్ రూపంలో మనం వాడుకోవచ్చు. మరి ఇది భూచక్ర గడ్డ అండి. తియ్యగా ఉంటుంది. మీరు హ్మ్. తిని చూస్తే తెలుస్తది. కొద్దిగా తిని చూడండి. మరి దీని యొక్క తీపి రుచి. ఓకే. చక్కెర, భూమిలో చక్కెర. చక్కెర ఉన్నట్టు కొంచెం అట్లా. ఓకే. భూమిలో చక్కెర. అంటే హ్మ్. మన చక్కెర రూపకంగా దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు గనక మనం దీన్ని ఇట్లా ఇరిసినట్లయితే హ్మ్. చక్కెర బిళ్ళలాగా కనబడుతుంది. అంటే మనకు గడి చక్కెర బిళ్ళలు ఏ విధంగా ఉంటాయో, హ్మ్. అది పీసెస్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి తియ్యగా ఉంటుంది కాబట్టి మరి దీనికి భూచక్కెర అనే పేరు పెట్టారు. ఓకే. కాబట్టి ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్క. మరి పురుషుల్లో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తుంది. మరి చర్మాన్ని సలువకు మారుస్తుంది. హ్మ్. పురుషుల్లో ఉన్నటువంటి ఆ శుక్రకణాల సంఖ్యను పెంచుతుంది. శుక్రవృద్ధి హ్మ్. చేస్తుంది. మరి ఆ ధాతు పుష్టిని కూడా పెంచుతుంది. మరి ఈ మెడిసిన్ మనం తీసుకోవడం ద్వారా శుక్రవృద్ధి కలుగుతుంది. శుక్రవృద్ధి కలుగుతుంది. మరి ధాతు పుష్టి కలుగుతుంది. శరీర తత్వాన్ని మంచికి మారుస్తుంది. కాబట్టి దీంతో తయారు చేయబడినటువంటి చూర్ణం ఇది. మరి ఈనాడు పురుషుల్లో శీఘ్రస్ఖలన సమస్యలు, మరి శుక్రకణాలు తగ్గిపోయి సంతానం లేకపోవడము, భార్యాభర్తల్లో గొడవలు, హ్మ్. మరి విడిపోవడం లాంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది మరి మాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు. మరి అలాంటి వారికి మేము ఈ మందును మరి పంపిస్తూ ఉన్నాం. మరి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినట్టు సర్టిఫైడ్ మెడిసిన్ అండి ఇది. ఓకే. మరి దీని పేరేంటిదంటే పుత్రదాత చూర్ణం.
పుత్రదాత. చూడవచ్చు. పుత్రదాత అంటే పుత్రుణ్ణి మీకు దత్తత ఇచ్చినట్లు హ్మ్. ఓకే. దాని అర్థం. హ్మ్. తప్పకుండా మీకు సంతానాన్ని ఇస్తుంది. హ్మ్. మరి దాన్ని మనకు పురుషులు గనుక ఉదయం సాయంత్రము ఒక స్పూన్ చొప్పున పాలలేసి తీసుకున్నట్లయితే శుక్రదోషాలన్నీ తొలగిపోయి శుక్రము వృద్ధై సంతానము కలిగేటువంటి అవకాశము ఉంది. ఈ మధ్య చాలా మందికి సంతానము కలిగింది. హ్మ్. ఎందుకు సార్ ఈ స్పెర్మ్ కౌంట్ గాని ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఓకే. ఆ విధంగా జరగడానికి ఆ కణాలు తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే హ్మ్. ఈనాడు విష రసాయనాలు మనం పంటల పైన పైన పిచికారీ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తూ ఉన్నారో మనం చూసినట్లయితే మరి ఆ రైతు ఏం చేస్తూ ఉన్నాడంటే పొద్దంతా పంటల పైన మందు పిచికారీ చేసి సాయంత్రము తిరిగి అదే పంటను కోసి మార్కెట్కి తీసుకొస్తా ఉన్నాడు. హ్మ్. మరి ఆ సూర్యరశ్మి దాని మీద పడడం కొద్దిసేపే ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆ మందు నిర్వీర్యం కావడం లేదు అక్కడ. ఆహా! ఆ పంటల మీదనే ఉంటుంది. కూరగాయల మీద ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మార్కెట్‌లో అమ్మడం, మనం కొనుకొచ్చుకొని తినడం, ఆ విష రసాయనాల ప్రభావం మన మీద పడడం, ఆ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి హ్మ్. కణాల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే విష రసాయనాలు పంటల మీద పిచికారీ చేసినప్పుడు ఆ విషం పురుగులనే చంపుతుంది అని మనం అనుకుంటాం. కానీ మనలో ఉన్నటువంటి పురుగులను, హ్మ్. శుక్ర కణాలను చంపుతుందన్న విషయాన్ని గ్రహించడం లేదీనాడు. హ్మ్. ఆ విధంగా శుక్ర కణాల సంఖ్య తగ్గిపోతుంది. మనము తాత ముత్తాతల్ని మనం చూసినట్లయితే వాళ్ళు తంబాకు నమలడమో, హ్మ్. లేకపోతే బీడీ స్మోకింగ్ చేయడమో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా గూడా మనం చూసినట్లయితే ఈ తంబాకుని గనక మనము నలిసి జలగ పైన మనం ఏసినట్లయితే జలగ అక్కడికక్కడే చనిపోతుంది. ఆ! మరి అంత పెద్ద జలిగనే చనిపోతుంది. మన లోపల ఉన్నటువంటి శుక్ర కణాలు చిన్నగుంటాయి. మన కంటికి కనబడనటువంటి కణాలవి. అవి చనిపోతున్నాయి. ఆ హ్మ్. విధంగా మన తాత ముత్తాతలు చేసినటువంటి పొరపాట్ల కారణంగా, లేకపోతే రైతులు విషరసాయనాలు పంటల మీద పిచికారి చేయడము, లేదా ఇంకా మరి మార్కెట్‌లోకొచ్చినటువంటి విషరసాయనాలతో తయారు చేయబడినటువంటి ఉత్పత్తులున్నాయి. మరి కొన్నిసార్లు పాలను చూసినట్లయితే కెమికల్స్‌తో తయారు చేస్తా ఉన్నారు. మరది పాలా? విషమా? మనకు తెలవడం లేదు. హ్మ్. కొనుక్కుంటున్నాం, వాడుకుంటున్నాం. మరి ఇంకా చూసినట్లయితే ఆ నూనె గూడా స్వచ్ఛమైందా కాదా తెలియదు. హ్మ్. అలాంటివి మనం వాడుకోవడం, మరి ఎవరో తయారు చేసిన ఆహారాలను మనం తినడం ద్వారా మనకు ఉన్నటువంటి ఆ బలము, శక్తి క్షీణించిపోతుంది. ఆ రూపకంగా మనము ఈ మెడిసిన్ గనక మనం వాడినట్లయితే హ్మ్. మళ్ళీ తిరిగి ఆ శక్తి, ఆ బలం మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు వాడి చూడండి. ఒకవేళ రాలేదు అంటే నాకు ఫోన్ చేయొచ్చు. సార్ ఇది వాడే విధానం ఎలా? 3 నెలలు వాడాలి. హుహు. శుక్ర కణాలు పూర్తిగా జీరో స్థాయికి పడిపోయినటువంటి వారి గనక మళ్ళీ తిరిగి శుక్ర కణాలు పుట్టుకొస్తాయి. ఓకే. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మరి బలం వస్తుంది. కాబట్టి మరి దీన్ని వాడుకోవాలనుకుంటే మనము 3 నెలలు వాడుకోవాలి. ఉదయం, సాయంత్రం 2 పూటలు పాలలో ఒక స్పూన్ పౌడరేసి, కొద్దిగా గడిచెక్కరేసి హ్మ్. మనం తీసుకున్నట్లయితే చక్కని ఫలితం ఉంటుంది. మరి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి. మరి ఆయుష్ నుండి పరిశోధన చేయబడింది. ఎప్పుడంటే తేదీ 6/2/2024 ఆయుష్ నుండి పరిశోధన చేయబడినటువంటి మెడిసిన్ ఇది. ఎలాంటి డౌట్ లేదు. మీరు వాడి చూడండి. మీకు భార్యాభర్తలో ఉన్నటువంటి సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్య కావచ్చు, శుక్రకణాల సమస్య కావచ్చు. సార్ ఇది అవిటి నుండి బయటపడవచ్చు. స్త్రీల విషయానికొచ్చేటప్పటికి వాళ్ళలో గర్భాశయ సమస్యలు కానీ, నీటి బుడగల సమస్యలు ఇలాంటివన్నీ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ఓకే అండి. అలాంటి సమస్యలకు కూడా ప్రస్తుతం మన దగ్గర ఏదైనా ఔషధం ఏదన్నా ఉందా? ఓకే. చాలా మంచి పరిష్కారం ఉంది. చాలా మంచి ఔషధం ఉందండి. మరి చాలా మంచి క్వెషన్ ఏశారు. మరి ఈనాడు చూసినట్లయితే స్త్రీలని మనం చూసినప్పుడు వారు గర్భాశయ సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. మరి నీటి బుడగలు రావడము, మరి గడ్డలు రావడము, నెలసరి క్రమం తప్పడము, హ్మ్. మరి థైరాయిడ్ సమస్యలు రావడము, మరి ఇంకా చూసినట్లయితే మరి ఆ దీర్ఘకాలికంగా ఋతుస్రావం హ్మ్. కలగడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వారికి చక్కని మెడిసిన్ ఉన్నదండి. ఓకే. మరి ఇది మేము చూసినట్లయితే మేము తయారు చేశామండి దీన్ని. హ్మ్. చక్కని మెడిసిన్ ఇది. మరి కొండపిండి హ్మ్. చాలామందికి తెలుసు. మరి ఈ దినాల్లో మనము
దాన్ని వాడుకోవడం లేదు. కొండపిండి కూరగా వాడుకోవచ్చు, హ్మ్. పౌడర్ చేసి కషాయం చేసుకొని తీసుకోవచ్చు, పచ్చిది కూడా మనం కషాయం చేసి తీసుకోవచ్చు. మరి కొండపిండితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి హ్మ్. మేము దీన్ని తయారు చేశాం. ఓకే. మరి స్త్రీలకు వచ్చేటువంటి నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పి హ్మ్. వెంటనే తగ్గిపోతుంది. హ్మ్. ఇది గనక మనము లిక్విడ్ లాగా చేసి దీన్ని తీసుకున్నట్లయితే నెలకు 3 రోజులు మాత్రం తీసుకోవాలి. ఉదయం పరిగడుపున ఏం తినకముందు. అంటే నెలకు 3 సార్లు ఆ మాత్రమే. నెలసరి సమయంలో ఆ! 3 రోజులు, 3 రోజులు. మొదటి 3 రోజులు మనము దీన్ని పరిగడుపున తీసుకోవాలి. హుహుహు. తీసుకున్నట్లయితే ఆ నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పి తగ్గిపోతుంది. నీటి బుడగలన్నీ కరిగిపోతాయి. మరి ఎగ్గు విడుదల కావడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. హ్మ్. చాలా బాగా పనిచేస్తుంది ఈ మెడిసిన్. మరి చాలామందికి మేమిచ్చాం. చాలామందికి సంతానం కలిగింది. కాబట్టి మరి కొన్నిసార్లు మనం చూసినప్పుడు స్త్రీలు వాళ్ళు తినకూడనటువంటివి తింటా ఉన్నారు. హ్మ్. నెలసరి సమయంలో వారు తినకూడనటువంటి ఆహారాన్ని గనక తిన్నట్లయితే మాంసాహారం అస్సలు ముట్టకూడదు. హ్మ్. ఒకవేళ మాంసాహారం తిన్నట్లయితే చేపలు, గుడ్లు, మాంసం గనక తిన్నట్లయితే మరి వారు నెలసరి సమయంలో అలాంటి పొరపాట్లు చేసినట్లయితే మరి గర్భాశయంలో నీటి బుడగలు మరి రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. హ్మ్. కొన్నిసార్లు స్త్రీలు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మరి నెలసరి సమయంలో కూడా సంభోగించడం జరుగుతుంది. హ్మ్. కాబట్టి అలాంటి సమయంలో మరి ఇన్ఫెక్షన్స్ వచ్చి మరి ఆ ఇన్ఫెక్షన్స్ ద్వారా గర్భాశయము ఇన్ఫెక్షన్ గురై వాపు వస్తుంది. హ్మ్. అలాంటి సమస్య నుండి కూడా ఇది కాపాడుతుంది. ఓకే. కాబట్టి అలాంటి వారికి సంతానం అనేది సక్రమంగా కలగదు. హ్మ్. ఎందుకంటే నెలసరి సరిగా రాదు. అవును. ఇన్ఫెక్షన్ ఉంటుంది. సంభోగంలో వారు పాల్గొనలేకపోతారు. హ్మ్. మంట వస్తుంది. కాబట్టి ఇష్టం ఉండదు. హ్మ్. ఎగ్గు విడుదల కాదు. అలాంటి వారికి ఈ మెడిసిన్ వాడడం ద్వారా చాలా మరి సక్రమంగా ఈ మెడిసిన్ పనిచేస్తుంది. మరి నెలసరి సరిగా వచ్చేలాగా చేస్తుంది. గర్భాశయంలో ఉన్నటువంటి నీటి బుడగలను సరిచేస్తుంది. అంటే కంప్లీట్‌గా ఆహ్, వాళ్ళకైతే క్రాంప్స్ అంటే మనము ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఆ గైనిక్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి అంటే, సో, దానన్ని వాటికి సరైన పరిష్కారం అనేది దాత్తపుత్రిక చూర్ణం ఒక అనేది కూడా ఇస్తున్నారు. దత్తపుత్రిక సూర్ణం అండి ఇది. మరి దత్తపుత్రిక? చూడవచ్చు. దత్తపుత్రిక దత్తపుత్రిక. అంటే మనము దత్తత తీసుకున్నట్లే. సంతానం కాని వారికి ఈ మెడిసిన్ గనుక వాడినట్లయితే దేవుడు మనకు దత్తత ఇచ్చినట్లే హ్మ్. సంతానం అని దానికి దత్తపుత్ర అనే పేరు పెట్టాం. ఓకే. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. ఓకే. సంవత్సరం పాటు 3 నెలలు వాడాలి. హ్మ్. సంవత్సరంలో మీకు సంతానం గనక కాకపోతే నాకు ఫోన్ చేయండి. వాడే విధానం అనేది కూడా అంటే ఒక్కసారి మనము మెయిన్‌గా లేడీస్‌కి కాబట్టి వాళ్ళు ఆ నెలసరి వచ్చినప్పుడు 3 సార్లు మాత్రమే తీసుకోవాలన్నారు. ఓకే. ఒకవేళ వాళ్ళకు మిగతాటన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. అండ్ నెలసరి ఇది కూడా అంతా సరిగ్గానే ఉంది. కాకపోతే నీటి బుడగలది గాని, లేకపోతే థైరాయిడ్ సమస్య ఇలాంటి వాళ్ళు కూడా ఆ నెలసరి సమయంలోనే వాడాలా? లేకపోతే మిగతా టైంలో వాడొచ్చా? ఓకే అండి. నేను ఈ మెడిసిన్ మాత్రం నెలసరి సమయంలో వాడాలని చెప్తాను. హుహు. ఎందుకంటే నెలసరి సమయంలోనే ఈ మెడిసిన్ వాడాలి. హ్మ్. నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. హ్మ్. ఎందుకంటే చాలా మందికి సంతానం అవుతుంది గదా! మరి ఇక్కడికెళ్ళినట్లయితే నాకు గూడా సంతానం అవుతుంది అని ఒక పేషెంట్ నా దగ్గరికొచ్చింది. వచ్చినప్పుడు ఆమెని నేను అడిగాను. అమ్మా నువ్వు ఎప్పుడైతే మరి డేట్ అవుతావో నెలసరి సమయంలో ఈ మెడిసిన్ ఇస్తా నేను అని చెప్పినప్పుడు, అసలు నేను ఇంతవరకు ఎప్పుడూ నెలసరి నాకు రాలేదు. నేనసలు పుష్పవతి కాలేదని చెప్పింది. హ్మ్. చెప్పినప్పుడు మరి ఈ విషయం నీ భర్తకు తెలుసా అంటే తెలియదని చెప్పింది. ఓకే. ఎక్కడెక్కడ డాక్టర్ల దగ్గరికెళ్ళామంటే చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. మెడిసిన్ వాడాను. నాకైతే సంతానం కాలేదని చెప్పింది. మరి నెలసరి అసలు కావడమే లేదు గదా! నువ్వసలు పుష్పవతే కాలేదు గదా! అని నేను అడిగినప్పుడు, కాలేదు సార్ అన్నది. అప్పుడు నాకు డౌటొచ్చింది ఏందంటే, ఆమెకు గర్భసంచి లేదు అని నాకు డౌటొచ్చింది. వెంటనే నేను మరి స్కానింగ్ సెంటర్‌కెళ్ళి స్కానింగ్ చేయించాను. మరి ఆమెకు పుట్టుకతో గర్భసంచి లేదు. అలాంటి వారికి సంతానం కాదిక. హ్మ్. కాబట్టి అమ్మ నువ్వు వెళ్ళి ఒక దత్తత తీసుకొని అతడే నీ కొడుకు అనుకొని సాదుకొని బ్రతుకు. లేకపోతే నీ భర్తకి ఇంకొక అమ్మాయిని చేసైనా ఆమెకు పుట్టినటువంటి పిల్లల్ని నీ భర్తకు పుట్టినటువంటి పిల్లల్ని నీ పిల్లలే అనుకొని సాదుకోమని చెప్పి పంపించాను. ఓకే. మెయిన్‌గా వాళ్ళల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, మెయిన్‌గా స్త్రీలలో ఉన్న ఆరోగ్య సమస్యలకు మరి ఈ మెడిసిన్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే అండి. చాలా బాగా పనిచేస్తుంది. మరి నెలసరి సమయంలో మరి స్త్రీలకు సంతానం కావాలని గనక అనుకున్నట్లయితే
లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 3 నెలలు, నెలకు 3 రోజులు మనము ఒక 20 ml లిక్విడ్ కనుక మనం దీన్ని తీసుకున్నట్లయితే నెలసరి సమయంలో వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓకే. ఒకవేళ తొలగిపోకపోతే నాకు ఫోన్ చేయండి, నేను ఈ మెడిసిన్ వాడాను, నాకు ఆ సమస్య అట్లనే ఉంది కదా అంటే థైరాయిడ్ ఉండవచ్చు, లేకపోతే గర్భాశయంలో ఇంకేదైనా క్యాన్సర్ లాంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఒక్కొక్క దాన్ని పరిష్కారం చేస్తూ దానికి ట్రీట్మెంట్ చేస్తూ మనము సంతానం అయ్యేటట్లు చేయవచ్చు. ఈ మెడిసిన్ వాడితే 3 నెలలు వాడితే తప్పక సంతానం అవుతుంది. ఈ మెడిసిన్ వాడినప్పుడు చికెను, మటను, గుడ్లు, చేపలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే దానికి ఎలా సార్? కానీ మీకు మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మంచిర్యాలలో మా క్లినిక్ ఉంది, మీరు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్ 9849426524. నా పేరు ఆనందం అండి. మీరు ఫోన్ చేసినట్లయితే కొరియర్ ద్వారా మీకు పంపిస్తాం. ఓకే. ఆనందం ఆయుర్వేదం. ఆనందం ఆయుర్వేదం మంచిర్యాల ఆశ్రమం అయితే అక్కడ ఉంది. ఆశ్రమం అయితే అక్కడ ఉంది. మీరు రావచ్చు. అనుకూలంగా ఉన్నవారు రావచ్చు, అనుకూలంగా లేనివారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారైతే ఫోన్ చేసినట్లయితే మేము మెడిసిన్ పంపిస్తాం. మీ సమస్య చెప్పినట్లయితే, లేకపోతే వీడియో కాల్ చేసి చూపించవచ్చు. మీరు రిపోర్ట్స్ అన్నీ పంపవచ్చు. మేము చూసి మీకు ఏ మెడిసిన్ ఇవ్వాలో ఆ మెడిసిన్ ఇస్తాం. తప్పకుండా మీకు సంతానము కలుగుతుంది. మీరు కనిపెట్టిన ఔషధాలు మెయిన్గా ఇప్పుడున్న వాళ్ళకు నిజంగా ఒక దివ్య ఔషధాలుగా కూడా కనిపిస్తున్నాయి సార్. మరి వీటి ద్వారానే చాలామంది కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా చాలా పెద్దగా చేసుకుంటూ ఉన్నారు. మనశ్శాంతి అనేది కూడా లేకుండా పోతుంది. ఇది వాడితే మంచి రిజల్ట్ ఉంటుందని అంటున్నారు కాబట్టి తప్పకుండా 100% రిజల్ట్ ఉంటుందండి. మీరు ఎక్కడైనా పరిశోధన చేయించండి, ఎలాంటి డౌట్ లేదు. నాణ్యమైనది, నమ్మకమైన మెడిసిన్ ఇది. మీ ముందే చేసిస్తాను. అవసరమైతే ఇక్కడ ఆయుష్ నుండి పరిశోధన చేయబడినటువంటి డేట్ ఉంది, మీరు చూడవచ్చు. సర్టిఫైడ్ మెడిసిన్ ఇది, మీరు వాడుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. తప్పక సంతానము కలుగుతుంది. 100% నేను రాసిమంటే రాసిస్తాను. శుక్ర కణాలు తక్కువైనా, గర్భాశయంలో నీటి బుడగలున్నా, మరి ఇంకా మీకు ఏదైనా సంతాన సమస్యలు ఏదైనా ఉంటే తప్పకుండా మరి అవన్నీ సరిచేయబడతాయి, సంతానం అవుతుంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ కూడా అని అంటున్నారు కాబట్టి అవునండి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎవరికైతే ఈ సమస్యలు ఉంటాయో ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే, నమస్కారం. నమస్తే.